అంటారు కానీ బట్ హుహు. గా ఉంటారు, టెన్షన్‌గా ఉంటారు. ఫుల్ నెర్వస్ ఏం స్వింగ్. లేదు గానీ హ్మ్. మెయిన్ వర్క్‌లన్నీ ఫినిష్ చేయాలి. యెస్. యెస్. ఆ టెన్షన్స్ ఉన్నాయి అంతే. అదే అంటున్నా. ఎందుకంటే పెద్ద సినిమా గదా! సో, అంటే అందరికి ఆ టైంకి పంపించాలనేదే మెయిన్ నెర్వస్ అండి. అదే సార్. మేజర్ కన్సర్న్ కూడా ఇదే అవుతుంది ఈ రోజుల్లో. అంటే హ్మ్. మనకు ఓవర్‌సీస్ కాపీ అనేది ఇదే అవుతుంది. సో, దీని వరకు పర్ఫెక్ట్‌గా టైంకి లేదు రీచ్ లేదు అయిపోవాలి. అన్నీ అయిపోతాయండి. మనం టీమ్ అంతా కరెక్ట్‌గా ఉంటే అందరూ పర్ఫెక్ట్‌గా పనిచేస్తే అవుతది. హ్మ్. సీజీ వర్కుల సినిమా కాబట్టి కొద్దిగా కాల్ తీసుకోవటం టైం పడుతది. హ్మ్. అయితే 3 ఏళ్ల ప్రయాణం ఒక భారీ విజయంతో ముగించబోతున్నారు. సో, హ్మ్. ఎలా అనిపిస్తుంది? డెఫినిట్‌గా చాలా బావుంటుందండి. ఎందుకంటే ఆహ్, ఇది ఒక లైఫ్ టైమ్ ఆపర్చునిటీ కదా! ఏ డైరెక్టర్‌కైనా. అలాంటిది నాకు 3 ఇయర్స్ పట్టిన అంటే 3 ఇయర్స్ కూడా అంతా ఏం పని చేయలేదు. 1 ½ ఇయర్ గట్టిగా పనిచేసాము. ఒక 2 ఇయర్స్ పనిచేసాం. ఇది నిజంగా మా అందరికీ ఒక ఆహ్, ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక హై మూమెంట్. హ్మ్. ఆహ్, దీని నుంచి బయటకొస్తున్నాం అనేది. 2 ఇయర్స్ పనిచేసిన 'ప్రభాస్' గారితో జర్నీ అనేదే ఎంజాయబుల్ అది కదా ఇంకా సార్. అది వేరు. మెమరబుల్ అండి. హ్మ్. అంటే ఏ ఏ హీరోతో అయినా సరే ఇక్కడ పని చేయగలుగుతామేమో కానీ 'ప్రభాస్' గారితో అందరూ చేయలేరు. హ్మ్. అది ఫస్ట్ ఏంటంటే ఆయన మనసులోకెళ్ళాలి. ఆయనకి నచ్చాలి. నచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మూవ్ అవుతూ ఉంటది. ఇట్లా ఉంటదనమాట. బట్ ఆయనతో ఒక ట్రావెల్ ఇప్పుడన్నారు మీరు అందరూ చేయలేరని జెప్పి. బట్ ఆయనతో ఒక ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక మనిషిగా గాని, ఒక టెక్నీషియన్‌గా గాని మీలో మీరేమైనా మార్పులు చూసుకుంటాం అనేది జరిగిందా? డెఫినిట్‌గా అండి. మనకి తెలియకుండా అంటే రైట్ పర్సన్స్‌తో ట్రావెల్ అవుతూ ఉంటే మనకి వాళ్ళ ఆలోచన విధానం కూడా మన ఆలోచన విధానం కూడా స్లోగా మారిపోతూ ఉంటది. హ్మ్. అట్లాగే చెడ్డ వ్యక్తులతో ట్రావెల్ చేసినా మనకి మనం చెడిపోతాం అట్లాగా. హ్మ్. హ్మ్. ఆహ్, ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ డెఫినిట్‌గా నా మీద ఉంటది ఈ సినిమాకి. ఆహ్, నాకు చాలా హెల్ప్ అయింది దానివల్ల. మెచ్యూరిటీ లెవెలు అంటే సీన్ కొరియోగ్రఫీ ఈ అంటే నాకంటూ ఒక స్టైల్ ఉంటది యెస్. జనరల్‌గా. హ్మ్. ఇది దాని స్థాయికి కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది ఖచ్చితంగా. హ్మ్. అయితే ఆయనకి చెప్పినప్పుడేమో హారర్ కామెడీ ఇది. ఇప్పుడు హారర్ ఫాంటసీ అంటున్నారు. ఏంటి సార్ ఈ ట్రాన్సిషన్? ట్రాన్సిషన్ ఏం లేదు. అంటే జానర్ అనేది హర్రర్ కామెడీ అని మనం అనుకుంటాము. హ్మ్. రాసేటప్పుడు ఎప్పుడైనా సరే అది తెలియకుండా పాత మళ్ళీ హర్రర్ కామెడీ సీన్‌లాగా రాస్తున్నామనుకోండి, హ్మ్. మనకి ఈ హీరోతో మనకే ఇబ్బందుంది. హ్మ్. అందుకని దాన్ని ఫ్యాంటసీకి తీసుకెళ్ళాను. హ్మ్. ఈ ఫ్యాంటసీ అనేది నాకు నిజంగా చాలా హెల్ప్ అయిందనమాట. హ్మ్. అది ఈయన కైండ్ ఆఫ్ ఒక పెద్ద హీరోకి స్కేల్ చూపించడానికి మాకు బాగా స్కోప్ ఇచ్చింది. హ్మ్. ఇది మీరు రేపొద్దున్న స్క్రీన్ మీద చూస్తారు కాబట్టి మీకర్థమవుతుంది. ఓకే. అంటే ఇనీషియల్‌గా అనుకున్న హారర్ కామెడీ ఏదైతే ఉందో, ఈ ఫాంటసీకి తీసుకురావడానికి ఈ ట్రాన్సిషన్‌కి అంటే, అంటే ఆయన చెప్పే ఇన్‌పుట్సా? లేదంటే మీరనుకున్నారా? లేతే ఎలా మారిందది? అంటే నేనే యాక్చువల్‌గా హారర్ కామెడీ చేద్దామని అనుకున్నాము. బట్ చిన్న సినిమా కాకుండా కొంచెం పెద్ద రేంజ్‌లో చేద్దామనే హ్మ్. ప్లానింగు. హ్మ్. మాకు నేను తర్వాత సెకండ్ హాఫ్ రాయడం మొదలుపెట్టిన తర్వాత, ఆయనకి చెప్పిన తర్వాత చాలా బావుంది డార్లింగ్ ఇది ఫ్యాంటసీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది ఇదని. హ్మ్. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది ఆహ్, నెక్స్ట్ ఏంటంటే మనకి ఆయనొచ్చినప్పుడు బడ్జెట్స్ అన్నీ ఉంటాయి గాబట్టి, హ్మ్. దాన్ని విశ్వ గారు కూడా ఛాలెంజ్‌గా తీసుకొని పీఎంఎఫ్ టీమ్‌తో వర్క్ చేయడం సీజీలు అవన్నీ. హ్మ్. ఇవాళ ఈ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్‌కి ఆహ్, ఒక ఇద్దరు పిల్లర్స్ లాగా ఒకటి 'ప్రభాస్' సార్ వన్ సైడ్ ఉండి, ఇంకో సైడ్ 'విశ్వ సార్' ఒక సైడ్ ఉండి, హ్మ్. దీన్ని కరెక్ట్‌గా ల్యాండ్ చేయగలుగుతున్నారు. హ్మ్. లేతే వేరే వాళ్ళైతే అసలు ఈ సినిమా అవ్వదు. హ్మ్. అది. అయితే యాక్చువల్‌గా ఫస్టు సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా వినిపించాయి. 'మారుతి' గారి సినిమా అంట విపరీతమైన ఫాస్ట్‌గా షూట్ జేస్తున్నారు. 'ప్రభాస్' గారు చాలా హ్యాపీగా ఉన్నారంట సెట్స్‌లో కూడా ఇవన్నీ వినిపించినియి. బట్ తర్వాత అంటే తర్వాత మీరన్నట్టు బడ్జెట్స్ తర్వాత సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత ఈ గ్రాఫ్ ఇదంతా పెరగబట్ట కొంచెం టైం తీసుకున్నట్టున్నారు గదా! తర్వాత? వీఎఫ్ఎక్స్ సినిమా అంటే ఎప్పుడైనా సరే, హ్మ్. మనం షూటింగ్ ఫాస్ట్‌గా చేస్తాం. హ్మ్. సిస్టమ్ మీద వర్క్ ఎక్కువుంటది. హ్మ్. ఆ డీటెయిలింగ్ ఎక్కువుంటది. దానికి టైం ఇవ్వాలి మనం. హ్మ్. షూటింగ్ అవ్వంగానే సినిమా రిలీజ్ చేసేట్టయితే ఫిబ్రవరిలోనే రిలీజ్ చేసేవాళ్ళం మేము హ్మ్. సినిమాని. హ్మ్. హ్మ్. ఎప్పుడో అయిపోయింది సినిమా షూటింగు. హ్మ్. ఇది మాకు 8 మంత్స్ పట్టిందనమాట. ఓకే. ఆహ్, వీఎఫ్ఎక్స్‌కి. అంటే హాలీవుడ్డోళ్ళు వర్క్ చేయటం కొన్ని కొన్ని సీక్వెన్స్‌లు అయి అంతే క్వాలిటీ రావాలని హ్మ్. మేము కూడా కూర్చొని వర్క్ చేయించడం. హ్మ్. ఇవన్నీ
ఇంకా తప్పదు ఈ కైండ్ ఆఫ్ సినిమాకి. హ్మ్. కొన్ని సినిమాలు ఉన్నాయనుకోండి, డైరెక్ట్‌గా మనం షూట్ చేస్తాము, డబ్బింగ్ చెప్పిస్తాము, హ్మ్. ఇంకా ఆర్ఆర్ యేసుకొని సినిమా రిలీజ్ చేసేస్తాం. హ్మ్. కానీ ఈ సినిమా అలా కాదు. హ్మ్. అలా చేయలేం. అయితే విశ్వ గారు మాట్లాడుతూనే ఆయనే చెప్పారు నా పాడ్‌కాస్ట్‌లో. కొంచెం వీఎఫ్ఎక్స్ వేరే వాళ్ళకిచ్చాము. బట్ పెండింగ్ పెట్టారు. దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది. లేకపోతే రిలీజ్ కావాల్సిందే అని చెప్పేసి. ముందే రిలీజ్ కావాల్సిందని చెప్పి. ఆహ్, మేబీ సో, కొన్ని రప్చర్ ఏమన్నా నడిచిందా దాని పరంగా? 'రప్చర్' అంటే ఇంత పెద్ద స్కేల్ సినిమాకి హ్మ్. ఎప్పుడైనా హ్మ్. చిన్న చిన్నవి వస్తాయండి. అవి యాక్సెప్ట్ చేసుకుంటూ ఎళ్ళాలి. హ్మ్. మనకి అన్నీ కంఫర్ట్‌గా ఉండాలంటే చిన్న సినిమా చేసుకోవచ్చు. పెద్దది ఎత్తుకున్నామంటే మరి పెద్దగానే ఉంటది అది. హ్మ్. హ్మ్. ఆహా! అయితే ఈ ఈ సీజన్‌కి, ఈ పండగ సీజన్‌కి ఇది పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారా ఈ సినిమా? ఖచ్చితంగానండి. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటారు. అది హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ కొత్త సినిమా చూడాలనుకుంటారు. అది హ్మ్. కూడా చూపిస్తున్నాము. హ్మ్. నెక్స్ట్ ఇంత పెద్ద స్టారు 'ప్రభాస్' గారు నవ్వుతూ యాక్ట్ చేయడం, ఒక 'డార్లింగ్ ప్రభాస్‌ని' మనం మిస్ అయ్యాం చాలా రోజుల నుండి. ఆ 'ప్రభాస్‌ని' మనం ఎంజాయ్ చేయబోతున్నాం అనేది చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. అయితే మిగతా సినిమాలు చూస్తేనేమో చాలా సినిమాలు 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి గదా! అవన్నీ కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ జోనర్, ఒక ఫ్యామిలీ వాతావరణం ఇది ఉంది. దీంట్లో మీరు 'ప్రభాస్' గారిని మీరన్నట్టు వింటేజ్ 'ప్రభాస్' గారిని తీసుకొస్తున్నారు. ఆయన ఈ మధ్యన చేయని సాంగ్స్, హీరోయిన్స్ అంతా కలర్‌ఫుల్‌గా ఉంటూనే మళ్ళీ ఒక పక్కన కొంచెం హారర్ టచ్ కూడా ఇస్తున్నారు గదా! సో, అది ఈ సీజన్ ఎంతవరకు అప్లికబుల్ అవుద్దనుకుంటున్నారు మిగతా సినిమాలతో పోలిస్తే అనేది నా అంటే ఇది ఒకటేనండి. నేను చూసేదేంటంటే అది మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా పండక్కి ఈ పర్టిక్యులర్ సినిమా చూస్తామనేది ఏముండదు. హ్మ్. మనకి 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడులు' యాక్షన్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ చేసిన పొంగలే ఇది. యాహ్! నెక్స్ట్ అలాగే 'ఒక్కడు' సినిమా బ్లాక్ బస్టర్ చేసిన పొంగలే. హ్మ్. 'నువ్వొస్తాంటే నేనొద్దంటున్నా' ఒక లవ్ స్టోరీ కూడా ఎమోషనల్‌లో హిట్ చేసినయి. హుహు. అందువల్ల ఈ ఈ సంక్రాంతికి ఈ పర్టిక్యులరే చూస్తామని ఏముండదు. హ్మ్. ఏ సినిమా అయినా బావుండాలంతే. బావున్న సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్తది. హ్మ్. అది ఖచ్చితంగా ఈ పండక్కి, ఈ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా హెల్ప్ అవుతదనుకుంటున్నాం. యెస్. అయితే 'ప్రభాస్' గారంటే మీరన్నట్టే పాన్ ఇండియా స్టార్. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఆల్రెడీ ఇప్పుడు పిలుస్తున్నారు అందరూ. ఆయన సినిమాలేంటంటే తెలుగులో ఎంత ఆడతాయో హిందీలో కూడా అంతే ఆడతాయి. మిగతా మార్కెట్‌లో కూడా అంతే మార్కెట్ ఉంది. ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ఎగ్జాక్ట్‌లీ. విత్ 'బాహుబలి'. బట్ నౌ ఇప్పుడు చూస్తుంటే మీరు ప్రమోషన్స్ తెలుగు వరకున్నాయి గానీ హిందీలో పెద్దగా ప్రమోషన్స్ చేస్తున్నట్టు కనపడట్లా. అంటే అక్కడ అంటే మల్టీప్లెక్స్‌కెళ్తుందా సినిమా లేకపోతే సింగిల్ స్క్రీన్స్ రిలీజ్ చేస్తున్నారా? ఎలా ఉండబోతుంది అక్కడ అయ్యో! మార్కెట్ అని? డెఫినిట్‌గా అండి. ప్రమోషన్స్ అనేది సైమల్టేనియస్‌గా ఎళ్తున్నాయి. హ్మ్. ఆహ్, కాపోతే ఏంటంటే ఆర్టిస్ట్‌లెళ్లి కలవటం హ్మ్. అంటే ఇప్పుడు పెద్ద స్టార్స్ ఇప్పుడు 'సలార్‌కి' ఎవరు ఎళ్ళలేదు. హ్మ్. అక్కడేమి చేయలే. లాస్ట్‌లో ఒక ఇంటర్వ్యూ చేశారు. హ్మ్. అట్లాగే ఇప్పుడు హీరో గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. హిందీ పర్పసే. ఓకే. అది అన్ని చోట్లకి ఎళ్తది. ఇప్పుడు మా దాంట్లో బొమ్మనేరని, సంజయ్ దత్ వీళ్ళందరూ ఉన్నారనమాట. హ్మ్. హ్మ్. అందువల్ల వాళ్ళందరూ కూడా డెఫినిట్‌గా చాలా ఎక్సైట్ అయ్యి చేసిన సినిమా ఇది. హ్మ్. సినిమాలో కాస్టింగ్ కూడా మేము అందుకే సంజయ్ దత్ గారిని ఇంతమందిని బ్యాలెన్స్ చేసుకొని పెట్టాం. హ్మ్. ఆహ్, రేపు మీరు అంటే అక్కడ హిందీలో ఎప్పుడైనా ఏంటంటే ప్రమోషన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు హిందీ కాస్టింగ్ ఉన్నప్పుడు ఈజీ అవుతది. హ్మ్. మొత్తం అందరూ ఉంటారు. అట్లా 'కల్కికి' అలా అది ఈజీ అయింది. హ్మ్. ఇప్పుడు మేము అందుకని ఏంటంటే హిందీ కోసం ఒక సాంగ్ 'నాచే నచ్చే' సాంగు. హ్మ్. మాకు సాంగ్ గాని రీమిక్స్ ఏదన్నా తీసుకున్నారు. రీమిక్స్ హ్మ్. అదొకటి చేస్తున్నాము. హ్మ్. అది చాలా కొత్తగా ఉంటది. హ్మ్. నెక్స్ట్ ఇంకొకటి మన సంజయ్ దత్ గారిది ఇంటర్వ్యూసు. హ్మ్. ఇవన్నీ ఇప్పుడు కమింగ్ ఒక్కోటొక్కటి వదులుతాం అనమాట. హ్మ్. హిందీ ఆడియన్స్ కోసం. ఓకే. అవన్నీ డెఫినిట్‌గా చూస్తారు.